శ్రీ సత్యసాయి జిల్లా కదిరి డీఎస్పీ ఉత్తర్వుల మేరకు కదిరి టౌన్ నందు ఎస్ఐ బాబ్జాన్ మరియు పిఎస్ఐ సుమతి ఆధ్వర్యంలో 2 టీములుగా ఏర్పడి వేరువేరు చోట్ల వాహనాలు తనిఖీ చేశారు. రికార్డు లేని 70 వాహనాలకు జరిమానా విధించడంతో పాటు ఎటువంటి రికార్డులు లేని 15 వాహనాలను జప్తు చేసి తగు చర్యల నిమిత్తం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వద్దకు పంపించారు. పట్టణంలో ఎవరైనా ఎటువంటి రికార్డులు లేకుండా వాహనాలు కలిగి ఉన్నా లేదా వాటిని వాడినా పోలీసుల తనిఖీలో దొరికినా అటువంటి వారిపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ రోజు సాయంత్రం కదిరి టౌన్ నందు డీఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వాహనాలకు సంబంధించి తనిఖీలు చేపట్టడం జరిగింది. గత కొద్ది కాలంగా స్నాచింగ్లు జరగడం, వాహనాలకు ఎటువంటి రికార్డు లేకుండా వెళ్లడం గమనించిన ఆఫీసర్స్ ఈ విషయంలో తగిన చర్య తీసుకుని తెలిపిన దాని మేరకు టౌన్ లో 2 విభాగాలుగా 2 టీములుగా ఏర్పడి వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. వాహనాల తనిఖీలో సుమారుగా 20 వాహనాలకు ఎటువంటి రికార్డు లేకపోవడంతో వాటిని సీజ్ చేసుకుని ఆర్టీఓ గారికి తగు చర్య కోసం పంపడం జరిగింది. అలాగే సుమారు 70 వాహనాలకు సంబంధించి ఫైన్లు చలానాలు విధించడం జరిగింది. టౌన్ లో ఎవరైనా కూడా వాహనాలకు సంబంధిత రికార్డులు లేకుండా వెళ్తే ఖచ్చితంగా పోలీసు వాటి విషయం తగిన చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడమైనది. ఈ రోజు సాయంత్రం కదిరి టౌన్ నందు డీఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వాహనాలకు సంబంధించి తనిఖీలు చేపట్టడం జరిగింది. గత కొద్ది కాలంగా స్నాచింగ్లు జరగడం, వాహనాలకు ఎటువంటి రికార్డు లేకుండా వెళ్లడం గమనించిన ఆఫీసర్స్ ఈ విషయంలో తగిన చర్య తీసుకుని తెలిపిన దాని మేరకు టౌన్ లో 2 విభాగాలుగా 2 టీములుగా ఏర్పడి వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. వాహనాల తనిఖీలో సుమారుగా 20 వాహనాలకు ఎటువంటి రికార్డు లేకపోవడంతో వాటిని సీజ్ చేసుకుని ఆర్టీఓ గారికి తగు చర్య కోసం పంపడం జరిగింది. అలాగే సుమారు 70 వాహనాలకు సంబంధించి ఫైన్లు చలానాలు విధించడం జరిగింది. టౌన్ లో ఎవరైనా కూడా వాహనాలకు సంబంధిత రికార్డులు లేకుండా వెళ్తే ఖచ్చితంగా పోలీసు వాటి విషయం తగిన చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడమైనది.